దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘోర పరాజయం పొందిన తర్వాత అందరూ కూడా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, పాకిస్తాన్ ప్రజలు అందరూ కూడా ఇప్పుడు దుమ్మెత్తి పోస్తున్నారు క్రికెట్ వ్యవస్థపై. పాకిస్తాన్‌లో జరుగుతున్నటువంటి అవినీతిపై, పాకిస్తాన్‌లో జరిగినటువంటి రాజకీయంపై, క్రికెట్‌లో రాజకీయం దూరడంపై, దీనిపై అందరూ కూడా స్పందిస్తున్నారు. అందరూ కూడా రాజకీయ నాయకులైతే దుమ్మెత్తి పోస్తున్నారు. అందులో మాజీ క్రికెటర్లతో పాటు ఇప్పుడు మాజీ క్రికెట్ చైర్మన్ బోర్డు నజాం సేతి కూడా స్పందించాడు. పాక్కు వన్డే వరల్డ్ కప్ అందించిన మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్పై విమర్శలు గుప్పించాడు. ఇమ్రాన్ వల్లే పాకిస్తాన్ క్రికెట్ పతనమైందని వ్యాఖ్యానించాడు. పాక్ జట్టు ప్రదర్శనపై దేశంలోని క్రికెట్ అభిమానుల ఆగ్రహం సరైందే. పాక్ క్రికెట్ పతనమైందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 జట్టు 1990-96లో వన్డేల్లోనే అగ్రస్థానంలో ఉండేది. 2016లో టెస్టుల్లో టాప్ ర్యాంకులో ఉండేది. 2018లో టీ20లు తొలి స్థానం సాధించిన జట్టు 92లో వరల్డ్ కప్, 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీం ఇప్పుడు జింబాబ్వేతో ఎలా సమానమవుతుంది? పాక్ క్రికెట్ పతనంపై 2019 నుంచే మొదలైంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో కొత్త మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలే దీనికి కారణం. దేశవాళీ క్రికెట్ను సమూలంగా మార్చేశాడు. దశాబ్దాలుగా అత్యుత్తమ క్రికెటర్లను అందిస్తున్న డొమెస్టిక్ను నిర్లక్ష్యం చేశాడు. పాక్కు సరికాని ఆసీస్ హైబ్రిడ్ మోడల్ను ప్రవేశపెట్టాడు. రాజకీయాలు ఎక్కువైపోయాయి. దీంతో పీసీబీ విధానాలు దారితప్పాయి. విదేశీ కోచ్లను ఎంపిక చేయడం, ఇష్టమైన వారిని సెలెక్టర్లుగా నామినేట్ చేయడం, మేనేజ్మెంట్లోకి పాత వారిని తీసుకోవడం, ఇలా ఎన్నో జరిగాయి. జట్టులోని సహచరులతో కెప్టెన్కు పడకపోవడం, గ్రూపులు తయారు కావడం, వీటన్నింటినీ మేనేజ్మెంట్ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఈ దారుణమైన ఫలితాలను చూడాల్సి వస్తుందని మహమ్మద్ సేతి అయితే వెల్లడించాడు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ అవినీతి ఆరోపణలతో జైలులో ఉన్నారు. పాక్ పరాభవంపై ఇమ్రాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు అక్కడ మీడియా అయితే వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్ కూడా కీలకమైనటువంటి వ్యక్తులను ఉంచాల్సిన ప్రదేశంలో పనికిరాని వాళ్ళని ఉంచారంటూ ఆయన అక్కడ జైలు నుంచి అయితే విమర్శించడం జరుగుతుంది. మొత్తానికి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో పాక్ క్రికెట్ వ్యవస్థ దివాలా తీసిందని అందరూ కూడా విమర్శించడం జరుగుతుంది.